అరే! ఈ గండం గడిస్తే చాలు అనుకుంటాం మనం. నిజంగా గండాలు గడుస్తాయా? హ్మ్. లేదంటే గండాలు అనుభవించక తప్పదా? ఇది ఇందాక మీకన్నానే ఇప్పుడు జాతకంలో కొన్ని కొన్ని గ్రహాలకి, దశలకి, అంతర్దశలకి కొంత ఇబ్బందికరమైన సందర్భం ఏర్పడుతుంది. ఓకే. అలాంటివి ఏర్పడినప్పుడు పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధితే. ఓకే. తచ్చాంతి రౌషధైర్ దానైర్ జపహోమార్చనాదిభిః అన్నారు. గత జన్మలో ఎవడికైనా ఏదైనా పెట్టలేదనుకోండి మనం, ఈ జన్మలో అది తినే అధికారం మనకుండదు. ఓకే. మనకెంత డబ్బున్నా సరే. ఓకే. ఇప్పుడు మనం ఎంత డబ్బున్నా కొంతమంది తిండి సుఖంగా తినలేరు. అంతేగా. షుగర్ ఉండొచ్చు, బీపీ ఉండొచ్చు, అల్సర్‌లు ఉండొచ్చు, గ్యాస్ ఉండొచ్చు. అవును. కనీసం ఒక బజ్జీ వేసు తినలేరు. వాళ్ళకి ఎన్ని కోట్లున్నా. మరి ఎందుకు తినలేకపోతున్నారు? వాళ్ళకి డబ్బుంది గదా! ఆ కర్మ శేషం మిగిలిపోతుంది. ఓకే. ఒక ముని ఉంటాడు. ఆయన యోగం చేత చాలా రకాలైనటువంటి జీవితాన్ని గడిపేసి, హ్మ్. ఓ శిష్యుడిని దగ్గర పెట్టుకొని, "ఒరేయ్! నాకు కర్మశేషం మిగిలిపోయింది. హ్మ్. ఈ జన్మలో గనక నేను శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే, హ్మ్. వచ్చే జన్మలో మళ్ళా నాకింత మైండు, మెమరీ పవరు, ఇంత సాధన ఉంటుందో లేదో నాకు తెలీదు. కర్మశేషాన్ని నేను అనుభవించుకోవడానికి కాశీ వెళ్తాను. అక్కడ నాకు కుష్ఠరోగం వస్తుంది. కళ్ళు కనబడవు. నువ్వు నాకు సేవ చేస్తావా?" ఆయన అలాగే ఉండి, ఆ కర్మశేషాన్ని అనుభవించి, శరీరాన్ని వదిలిపెట్టి, ఇంకొక జన్మ లేకుండా చేసుకున్నాడు. వాహ్! మరి ఇవన్నీ దేని నుండొచ్చే ఒక గండం వచ్చింది. దాన్ని దాటాలి. హ్మ్. కొంత మన దైవబలం పనిచేస్తే దాటగలుగుతాం. కొన్ని కొన్ని సార్లు దాటలేకపోతాం. నాకిప్పటికీ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ఇప్పుడు సినిమా ప్రొడ్యూసర్ పాపం ఆయనకి చాలా చిన్న వయసు. ఆయనది మేషరాశి. చంద్రమహాదశలో శని అంతర్దశ నడుస్తూ ఉన్నప్పుడు షష్టాష్టకాలు. తెల్లారితే మేము జపాలు చేద్దాం అనుకుంటే పాపం ఆయన ఇదయ్యారు. అయ్యో! ఎవరు కదా? ఆయన 'తిమ్మరసు' సినిమా ప్రొడ్యూసర్. అచ్చచ్చ! ఓకే. ఆహా! 'తిమ్మరసు' అని ఆయన ఎవరిదో సినిమా అచ్చచ్చ! 'సత్యదేవ్' గారిది. 'సత్యదేవ్' హీరోగా అవును. ఆయన ప్రొడ్యూసర్. ఆయన పేరు మర్చిపోయాను నాకు. రైట్. నాకు రైట్. ఓకే. చాలా ఓకే. బాధపడ్డా. హ్మ్. అలా ఏంటంటే ఒక్కొక్కసారి గండం తీవ్రంగా ఉంటుంది. హ్మ్. అలాగే మా ఆఫీస్‌లో చూస్తుండగా ఒకాయన షష్టాష్టకాలు రావడం వల్ల, దశాంతర దశలు బాగా లేకపోవడం వల్ల ఆయన ఇంకో 2, 3 రోజుల్లో ఇది చేసుకుందాం జపం అనుకుని పోస్ట్‌పోన్ చేసుకున్న వాళ్ళు అలా ఇదయ్యడం నాకది హ్మ్. బాధగా అనిపిస్తుంది. ఓకే. సో, గండాల్ని మనం తప్పించుకోలేం. అది కర్మ అంతే. కర్మ అనుభవించి తీరాల్సిందే. ఒకవేళ మనం ఏదైనా జపమో, దానమో, పరిహారము. ఆ! హోమమో లేపోతే మన ఇండివిడ్యువల్‌గా చేసుకున్న సాధనో ఏదో ఒకటి ఉంటే దాన్ని దాటగలుగుతాం. దాటగలం. భగవంతుడి దయ వల్ల. కాలు విరిగిపోయేదుంది. బెణికేలా చేయగలుగుతాడు శివుడు. అచ్చా! 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 అలా.